గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ రావు గారు. ఎస్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు నేను ఏదైతే ప్రతిపక్ష పార్టీని కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేశానో సేమ్ క్వశ్చన్. నేను ఒక్కడనే వస్తున్నాను, నాకెవరు తోడలేరు, నేను ఒక్కడనే వస్తున్నాను, అన్ని పార్టీలు ఒకటిగా వస్తున్నాయి, సొంత చెల్లెలు కూడా ఈ విధంగా మారిపోయారు, నేను రాజశేఖర రెడ్డి బిడ్డని, ఎవరు రాజశేఖర రెడ్డి బిడ్డలో ప్రజలు నిర్ణయిస్తారు, ఇటువంటి కామెంట్స్ అనేవి చూస్తున్నాము. కాకపోతే ఎక్కడో కాస్త వ్యతిరేకత వచ్చిందని అనుకుంటున్నారా, లేదంటే ఈ అన్ని పార్టీలు ఒక్కటే ఏదైనా ఓడిచ్చేస్తాయి, ఓటమి పాలు అవుతామన్న ఒక భయం కనిపిస్తుందా, ఏం జరుగుతోంది, ప్రతి సభలో కూడా దీన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అనేది ఒక పాయింట్. పొన్నవల్ గురించి కూడా ఒకసారి క్లారిటీ ఇవ్వండి, మనం మేనిఫెస్టో గురించి మాట్లాడదాం. ఆశా గారు, మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకి ఐన్యూస్ వీక్షలకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు అండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తగ్గట్లేదండి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, సిద్ధం సభలు కానీ బస్సు యాత్ర కానీ చాలా సక్సెస్ఫుల్గా అయినాయి. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు అదరట్లేదు బెదరట్లేదు. ఎందుకంటే ఆయన ప్రజల్లోకి చచ్చుకుపోయాడండి. సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ అన్ని కూడా ప్రజల్లో ఉన్నాయి, ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు మళ్ళీ జగనే రావాలని. ఈ రోజున పేదవాడి ఇంటిలో ఒక 4 మెతుకులు వెళ్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన మనం చూసాం. కిందట పరిపాలనలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి 3 సార్లు సీఎంగా ఉన్నటువంటి చేయలేనటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఈ 5 సంవత్సరాల్లో చేసి చూపించాడు. ఇది మనం చూస్తూ ఉన్నామమ్మా. ఇటువంటి వ్యవస్థలు, సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, ఆర్బీకేలు కానీ, ఇవన్నిట్లు కూడా ప్రజల్లోకి వెళ్ళినాయి. లక్ష్మణరావు గారు, 5 సంవత్సరాల పరిపాలన చూస్తే మీకు కూడా లాస్ట్ మినిట్ లో కడుగా మార్చాలనిపించిందా? ఎస్, మేబీ మేడం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వ లక్షణాలకి ఆకర్షితులై. ఎందుకంటే ఇటువంటి నాయకుడు ఈ భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు లేడు. నేను చూసానమ్మా, నాతో 10 నిమిషాలు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి నాయకుడి గురించి మనం ఇన్ని రోజులు టీవీ డిబేట్ లో తప్పుగా మాట్లాడమని నాకు అనిపించింది. ఒక నాయకత్వ లక్షణాలు ఎక్కడ కూడా బెదిరి లేదు, భయం లేదు. ఈ రోజున చూస్తే పవన్ కళ్యాణ్ గారు సభల్లో ఎక్కడికి వెళ్ళా చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టుకొని పెద్దాపురం డాన్స్, రికార్డింగ్ డాన్సులు చేయడమే తప్ప, ఊగిపోవడమే తప్ప ప్రజలకి మేమేం చేస్తాం, మా కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు మేమేం చేస్తామని చెప్పుకోలేకపోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడైనా సరే నా 14 సంవత్సరాల పరిపాలన నచ్చితే ఓటేయండి ఎక్కడైనా అడుగుతా ఉన్నాడా? కనీసం పవన్ కళ్యాణ్ గారు ఇగో నన్ను నమ్మి ఓటేయండి, చంద్రబాబు నాయుడు గారితో నీ పరిపాలన బాగా చేపిస్తానని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా చెప్పుకోగలుగుతున్నాడా? మరి కిందసారి పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఓట్లేస్తే ఎన్ని హామీలు నెరవేర్చాడు? ఇదే టీడీపీ పార్టీ, జనసేన పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కాలుతో తన్ని తోస్తారే. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. కూటమి ఏర్పడిన తర్వాత బీజేపీ నాయకులు కానీ, టీడీపీ వాళ్ళ జనసేన పార్టీ నాయకులు కానీ ఎక్కడ హక్కును చేర్చుకోవట్లేదే. గ్రౌండ్ లెవెల్ లో అంత గందరగోళంగా ఉంది. గ్రౌండ్ లెవెల్ లో ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదే. ఇలేదా అనుకుంటున్నారు, వాపును చూసి బలుపు అనుకుంటున్నారు కూటమి. అది వాపి తప్ప బలుపు మాత్రం కాదు, ఓట్లు మాత్రం ట్రాన్స్ఫర్ అవ్వు. ఎందుకంటే బీజేపీ ఎప్పుడైతే కూటమిలో చేరిందో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పక్కన ఎస్ల ఓట్లేసే పరిస్థితి లేదు. ఈ రోజున బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేసిందండి? ఎన్ని నిధులు ఇచ్చిందండి? ఎన్ని సంక్షేమ పథకాలకు కానీ, లేదంటే ఎన్ని ప్రాజెక్టులకు కానీ నిధులు సమకూర్చిందండి? తెలీదా? ఈ రోజు చూసుకుంటా మణిపూర్ ఘటన కానీ, ఏపీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వలేదా? పోర్టులకు సంబంధించి మీరు మేనిఫెస్టోలో పెట్టున్నారే 4 పోర్టులు ఇదంతా చేశామని చెప్పి డెవలప్మెంట్, దాంట్లో కేంద్రం పాత్ర ఏమీ లేదంటారా? అంతా రాష్ట్ర బడ్జెట్ అనుకున్నటువంటి నిధులు, రావాల్సినటువంటి నిధులు రాలేదు. ఏ ప్రభుత్వంలో అధికారం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కేంద్రం నుంచి నిధులు వస్తాయి, కానీ మనకు రావాల్సినంత నిధులు అయితే రావలేదు అని నేను చెప్తా ఉన్నా. ఇంకో విషయం అండి, ఎవరైనా ఎన్నో గుంపులుగా రానియండి, సింహం సింగల్గా వస్తుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆయన చేసిందే చెప్తా ఉన్నాడు. మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు లాగా ఎక్కడ దొంగ హామీలు ఇవ్వాలా, చంద్రబాబు నాయుడు లాగా ఎక్కడ నిరంకుశమైనటువంటి నియమాలు తీసుకురావాలా. జగన్మోహన్ రెడ్డి ఒకటే అన్నారు,
ఏదైతే అమలు చేసే విధానంగా ఉన్నామో ఈ రోజు ఒకటే గొగ్గలు పెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి పరిపాలన చేస్తూ ఉన్నారని. రేపొద్దున ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఇదేమో ఇంట్లో డబ్బులు తీసి పరిపాలన చేస్తారా? వాళ్ళు అప్పులు మేనిఫెస్టో గురించి మాట్లాడదాం. మేనిఫెస్టో గురించి సెపరేట్ గా మాట్లాడదాం. ఎందుకంటే అన్ని పార్టీలు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాయి కాబట్టి ఉమ్మడి మేనిఫెస్టో రాకపోతే సూపర్ 6 గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒక్క నిమిషం, ఈ ప్రచార సభల్లో చేసే కామెంట్స్ గురించి మాట్లాడిన తర్వాత ఆఫ్టర్ దట్ మనం వెళ్దాం. ఒక్క నిమిషం లక్ష్మణ్ రావు గారు. ఎస్ రావు గారు, గుడ్ మార్నింగ్ అండి. ఆశా గారు ఒక్క నిమిషం ఉండండి, అయిపోయింది. శర్మిలా గారి గురించి మాట్లాడతా. చెప్పండి. ఆశా గారు చెప్పండి. యా, శర్మిలా గారు ఈ రోజున కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు, ఒకే ప్రతిపక్ష నాయకురాలు కాబట్టి. అలాగే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలి కదమ్మా. ఈ రోజున ఇదే కాంగ్రెస్ పార్టీ 50-50 అంటే వాళ్ళు ప్రకటించిన అభ్యర్థులకి టికెట్లు అని చెప్పి ఎవరైతే పార్టీ ఫండ్ 40 లక్షలు ఇస్తూ ఉన్నారో ఆ 40 లక్షల్లో 20 లక్షల రూపాయలు మరి టికెట్ ఇచ్చిన అభ్యర్థికి ఇస్తే వాళ్ళకి టికెట్ కన్ఫర్మ్ చేస్తామన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకుంటూ ఉంది. ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం, చీపురిపల్లి గాని గజపతి నగరం గాని వాళ్ళ క్యాండిడేట్లు శర్మిలా గారు ప్రకటించిన క్యాండిడేట్లు ఒకటైతే ఎవరైతే ఇచ్చిన పార్టీ ఫండ్ 40 లక్షల్లో 20 లక్షల రూపాయలు వెనక్కి ఇస్తారో వాళ్ళకి టికెట్లు కేటాయించారు. అంటే ఇదంతా దౌర్భాగ్యం. చూడండి, శర్మిలా గారు టీడీపీని విమర్శించట్లేదా? కాదు లక్ష్మణ్ రావు గారు, షర్మిల సభల్లో టీడీపీని విమర్శించట్లేదు. ఎక్కడ కూడా శర్మిలా గారు టీడీపీని ఎక్కడ విమర్శించలేదు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ టీడీపీ ఏం చేసింది, గతంలో అధికారం ఉన్నటువంటి టీడీపీ ఏం చేసింది, ఇప్పుడు అధికారం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అంటే కూడా క్లియర్ గా మాట్లాడుతున్నటువంటి పాయింట్స్ అవి. ఏదో ఒక్క వైసీపీ అంటే అధికార పార్టీ కాబట్టి ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తాయి. ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే 100 మాటలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి శర్మిల గారు మాట్లాడటం అధికార పార్టీ కదా, గెలవాల్సింది అధికార పార్టీ పైన కదా. శర్మిల గారు చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలు బొమ్మలుగా చంద్రబాబు నాయుడు గారు వాడుకొని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వదులుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రయోజనాల కోసం కూటమి ఏర్పడలేదు. వీళ్ళు సొంత ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కార్యకర్తల్ని నాయకుల్ని అందరిని కూడా జనసేన పార్టీని హోల్సేల్ గా సోల్డ్ అవుట్ టీడీపీకి అమ్మేశాడు. ఈ రోజున జనసేన పార్టీ రేపు ఎలక్షన్లు అయిపోతే ఎక్కడ కనబడదు, కనుమరుగైపోద్ది. అందుకే ముందు జాగ్రత్తగా మీరు కండువా మార్చాలంటారు. ఓకే, ఎందుకంటే వైసీపీ ఒక్క నిమిషం లక్ష్మణ్ రావు గారు, మీ బాధ నాకు అర్థమవుతోంది. యాజ్ ఇట్ ఈస్ అన్ని పార్టీలను కూడా ఇదే పరిస్థితి. టీడీపీ నుంచి బీజేపీకి వెళ్ళినా, బీజేపీ నుంచి వేరే పార్టీ కాంగ్రెస్కి వెళ్ళినా, లేదంటే కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చినా, వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చినా, జనసేన నుంచి వైసీపీకి వెళ్ళినా సేమ్ కామెంట్స్ మనం వింటూ ఉన్నాం. ఆ యొక్క పార్టీని విమర్శలు చేస్తూ ఈ విధంగా అవుతుందని